పెంచండి. రెండోది, పిల్లల ముందు థర్డ్ పర్సన్ గురించి కానీ పిల్లల ముందు మీరు కోపాన్ని ప్రదర్శించదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే ఏమవుతుంది? అది చిన్నప్పుడు సామెత కాదంటే రియాలిటీ. ఇప్పుడు మీరు కూడా పిల్లల మీద రియాక్ట్ అవుతుంటే వాళ్ళు ఫైన్ డే యూ విల్ రియాక్ట్ బ్యాక్. దయచేసి కోపం వచ్చినప్పుడు మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మళ్ళీ నాకు కావాలంటే నేను యాంకర్ మేనేజ్మెంట్ టిప్స్ ఇస్తాను, కానీ దయచేసి ఆ కోపాన్ని మాత్రం వాళ్ళ దగ్గర చూపించండి. రైట్? రెండోది. మూడోది, ఎంతమంది పిల్లలు ఫోన్కి బాగా అడిక్ట్ అయి ఉన్నారు? దానికి విత్తనం వేసింది ఎవరు? పేరెంట్స్. ఎందుకంటే అమ్మ మీకు మనవడు వెరీ గుడ్. ఇప్పుడు మనవడు ఏం చేస్తున్నారు? త్రీ. అమ్మ నాకు చిన్న విషయం అడుగుతాను, మీ కూతురా కొడుకు? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలకి చిన్నప్పుడు భోజనం పెట్టినప్పుడు మీరు ఎలా పెట్టేవాళ్ళు? టేబుల్ కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు, లేకుంటే వాళ్ళు ఒకళ్ళు తిరుగుతున్నా పరిగెడుతూ అన్ని చేస్తూ. మన అమ్మ నాన్న మనకి అలాగే పెట్టారు కదా. మనం ఊరంతా తిరిగినా కూడా ఆ గిన్నె పట్టుకొని ఊరే నాయన నా ఎనర్జీ అంతా అయిపోతున్నా కూడా తిరిగి పెడుతూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో అంటే మీరు మంచి పేరెంట్స్, నేను మిమ్మల్ని అనట్లేదు. మామూలుగా ఈ రోజులో ఏం చేస్తున్నారు? కుక్క మెడలో చేయనేసినట్టు. నాకు క్షమించండి, కానీ నాకు నచ్చని విషయం ఒకటే, కుక్క మెడలో చేయనేసి అక్కడ కట్టేసి గిన్నెలో వేసి పెట్టినట్టు ఈరోజు టెక్నాలజీ ఒక ఫోన్ యొక్క చైన్ మెడలో వేసి వాడిని కూర్చోబెట్టి అన్న తిను, వాడికి తింటూ వాడు దాని లోపల బలి పడిందా నిలబడి తీయలేదు. మొన్న ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ట్రైన్లో ఇద్దరు పేరెంట్స్ అక్కడ కూర్చున్నారు. ఇద్దరు విభిన్నమైన పేరెంట్స్. ఎలా తెలుసా? ఒక తల్లి మాత్రం ట్రైన్ కంపార్ట్మెంట్ మొత్తం థర్డ్ ఏసీలో ట్రైన్ కంపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ ఆ బిడ్డకి అంకుల్ చూడు అంకుల్ అక్కడ చూ అని చెప్పి ఇలా పెడుతుంది. మొత్తం ట్రైన్ కంపార్ట్మెంట్, ఆ కంపార్ట్మెంట్ మొత్తం ఎన్నిసార్లు తిరిగిందో నాకే లెక్క ఇవ్వట్లేదు. అన్నిసార్లు తిరుగుతూ ఆ బిడ్డ ఎంత 2 years వాడి చుట్టూ తిరుగుతూ మొత్తం పరిగెడుతూ మొత్తం తినిపించింది. ఇంకో పేరెంట్ పక్కనే కూర్చోంటే వాడికి ఎలా తినిపించింది తెలుసా? ఒక ఫోన్ చేతిలో పెట్టి 2 రైమ్స్ వినిపిస్తూ, వాడు ఒకవేళ నేను వెళ్ళి పొరపాటు ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏం చేస్తారు చూద్దాం చెప్పి మధ్యలో ఫోన్ కాదంటే అని చెప్పి తిన్నా మానేసి ఏడుస్తూ ఉన్నాయి. ఇక్కడ తప్పేవద్దండి. అమ్మ మీరు ఎవరైనా మంచి పేరెంట్సే నేను కాదనట్లేదు. దయచేసి ఆ ఫోన్ అలవాటు చేసింది మనమే కాబట్టి ఆ ఫోన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు సరే ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు, ఇక్కడ కూర్చొని క్లాస్ వింటున్నాను. అవునా చెప్తున్నా చెప్పు. నేను ఈయన మాట్లాడుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు ఈయన నాతో మాట్లాడుకున్న ఫోన్ తీసి వర్క్ చేస్తూ ఉంటుంటే నాకు ఈయనకి పర్సనల్ రిలేషన్షిప్ బాగుంటుంది, తగ్గిపోతుంది. రేపటి రోజున ఎవరన్నా మీ ఇంటికి రాగానే పిల్లలు కనుక వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ ఆడుకుంటే ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి ప్రశ్న ఉంటుంది? దయచేసి తగ్గాలంటే మాత్రం ఒక పని చేయండి. ఏంటి తెలుసా? మొబైల్స్ లాక్ కొట్టండి. మీరు చేయాల్సింది ఏమంటారంటే రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, రీఇన్ఫోర్స్మెంట్. సార్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను, రేపు ఉదయాన్నే లేవగానే నన్ను వండలాగా తీసుకెళ్తారు, రేపు ఉదయాన్నే లేవగానే నన్ను ఇంత బాగా రేపు ఎంజాయ్మెంట్ ఉంటుందని ముందే నాకు తెలిస్తే ఈ రోజంతా నేను ఎనర్జెటిక్గా ఉంటాను, తక్కువగా ఉంటాను. అవునా? ఇప్పుడు మీరు పిల్లలు చేస్తుంది అరే మొబైల్ ఆడితే కిక్కే ఉందా? ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడావు కదా, నువ్వు ఇక్కడ 100 runs కొట్టావు. మొన్న ఒక అబ్బాయి కౌన్సిలింగ్ వచ్చి కూర్చున్నాడు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్. ఏం తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళకేదో ప్రాబ్లం ఉంది మాట్లాడుతున్నారు. ఇంతలో ఆ బాబు బయట కూర్చున్నాడు, వాడంత 2వ క్లాస్కి చదువుకున్నాడు. నేను మొబైల్ తీసుకుని లోపలికి వచ్చి నాన్న నా సెంచరీ పూర్తి అయిపోయింది అన్నాడు. నా ఆఫీస్లో క్రికెట్ గ్రౌండ్ ఎక్కడ ఉంది, నేను బ్యాట్ బాల్ ఎక్కడ దొరికింది ఆడాడు. బలవాళ్ళు అంకుల్ నేను ఎప్పుడే సెంచరీ కొట్టాడు. అవును ఎన్ని బాల్లో కొట్టాడు? 10 బాల్లో కొట్టేశాను. 10 బాల్లో సెంచరీ ఎలా కొట్టాడు నాకేం అర్థం కావట్లేదు చూస్తే. సరే అని చెప్పి నేను వాడికి ఒక చిన్న ఆలోచన ఇవ్వాలని, సూపర్ 10 balls 100 runs అసలు క్రికెట్ హిస్టరీలో ఎవరు కొట్టాడో ఒక పని చేద్దాం, నాతో పాటు కిందకు వస్తాను. సరే అంకుల్ పదండి అన్నాడు. నేను కింద తీసుకొని వచ్చి మా సెక్యూరిటీ పిల్లలు ఇద్దరు మామూలుగా క్రికెట్ ఆడుకుంటుంటారు, ఎప్పుడు కింద ఆడుకుంటుంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి నాన్న ఒకసారి బ్యాట్ పెట్టుకున్నాను. వాళ్ళు సరే అంకుల్ అని చెప్పేసి వీడు బ్యాట్ తీసుకున్నాడు. బ్యాట్ తీసుకొని చిన్నగా నేను ఒక బాల్ వేయగానే వికెట్ పడింది. ఇప్పుడు వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? డిసప్పాయింట్ అయిపోతాడు. అవునా? నేను అప్పుడు వాడికి కొత్త లెసన్ నేర్పించాను. అక్కడ ఆడడం మజా వస్తుంది, ఇక్కడ ఆడడం మజా వస్తుంది, దాని రియాలిటీని పరిచయం చేశాను. నేను చెప్పరా ఫోన్లో ఆడకూడదు, ఇలా చేయకూడదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా, ఇవన్నీ నేను చెప్పాలి. స్టేట్మెంట్ ఇచ్చానా, రియలైజ్ చేశాను. ఎంతమంది ఈరోజు మీ పిల్లల్ని గ్రౌండ్లో ఆడుకునేదానికి లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకునే విధంగా ఎంకరేజ్ ఎంతమంది చేస్తారు? దయచేసి ఫిజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలంటే ఈరోజు చాలామంది మొబైల్ ఆడడం వల్ల, మొబైల్ వాడడం వల్ల, ఇది ఫస్ట్ అగర్వాల్ గారు ఈ మధ్య దాదాపుగా చాలా బ్రాంచెస్ కూడా పెట్టారు. అగర్వాల్ తెలుసా మీకు? తెలుసా తెలీదా?
ఒకసారి ఐ థింక్ TV9లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. వీళ్ళు అడగండి, సార్ అగర్వాల్ అనే బ్రాంచ్ 2005 వరకు అసలు ఎక్కడ కనపడలేదు, ఇప్పుడేం సార్ వీధికి ఒక అగర్వాల్ హాస్పిటల్ అని వచ్చిందంటే, బలవాడు అండి మొబైల్ ఉన్నంత కాలం నాకు ఎటువంటి డోకా లేదు, హ్యాపీగా తీసుకోగలుగుతాను. అదేంటండి అందరిలో 4-5 మొబైల్స్ ఉన్నాయి, అందరూ మామూలుగా మొబైల్ వాడడానికి మినిమం ఇంత డిస్టెన్స్ అని ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇలా పెట్టుకుని వాడితే నా క్లైంట్స్ పెరగడం. దానివల్ల ఇప్పటికీ 74 బ్రాండ్స్ ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 74 బ్రాండ్స్ ఉన్నాయి. ఎంత గొప్ప చూడండి. మన ఆరోగ్యం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళని పోషిస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లల్లో ఫస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలన్నా కూడా ఈ రోజు నుంచి మొబైల్ వాడితే వాళ్ళకి ఎంత ఆనందం వస్తుందో అంతే ఆల్టర్నేట్ వే ఏదైనా చూపించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నాకు ఆనందం రావాలంటే ఇలా క్లాసులు చెప్తాను. ఇంకా ఆనందం రావాలనుకోండి మ్యూజిక్ వింటే నాకు ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ పని చేస్తే నేను ఎక్స్ట్రాడినరీ హ్యాపీగా ఉంటాను? మ్యూజిక్ వింటే. నేనేం చేస్తుంది సార్, ఎప్పుడైనా ఒత్తిడి అనిపించగానే నేను వెళ్ళి చెవులో పాట పెట్టుకుని అలా వింటూ ఉంటాను. ఒక నిమిషం అయితే నాకు సెట్ అయిపోతుంది. అలా మీ పిల్లలకు కూడా కొన్ని ఫేవరెట్ యాక్టివిటీస్ ఉంటాయి ఉండవు. మన ఈ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి మా అబ్బాయి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సార్, అసలు మొబైల్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. అవును మీ అబ్బాయి మొబైల్ కాకుండా ఇంకేం చేస్తుంటాడు అంటే, సార్ మా అబ్బాయికి డ్రాయింగ్ అంటే ఇష్టం సార్, ఎప్పుడైనా బుక్ దొరికి ఊరికే డ్రాయింగ్ చేస్తుంటాడు. నేను వెంటనే ఏం చెప్పానంటే, సార్ ఇప్పుడు నా కౌన్సిలింగ్ సెంటర్ నుంచి వెళ్ళేటప్పుడు నేరుగా వాటర్ కలర్స్ వాటర్ పెయింట్స్ అన్ని తీసుకెళ్ళండి సార్. ఎందుకని నేను చెప్పించేయండి సార్, నేరుగా వాళ్ళు కొనుక్కొని ఇంటికి వెళ్ళాక నేను ఏం చెప్పానంటే, సార్ ఇప్పటిదాకా మీ అబ్బాయి ఏ బొమ్మలు వేస్తారంటే, ఏం లేదు సార్ సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఇల్లు ఇలాంటి బొమ్మలు వేస్తాడు అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇవన్నీ వద్దు సార్, మీ ఫోటో తీసి మీ అబ్బాయికి ఇవ్వండి అన్నాను. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి వాటర్ కలర్ పెయింట్స్ అన్ని తీసుకొని చెప్పండి. ఇచ్చిన తర్వాత మీరేం చెప్పాలంటే, నాన్న సేమ్ ఇదే మళ్ళీ డ్రా చేయమని చెప్పండి. ఇల్లు సూర్యుడు గీయడం ఈజీయా, ఫోటో గీయడం ఈజీయా? ఇల్లు ఏముంది, ఊరికే 4 స్తంభాలు లాంటి పెట్టి ఇల్లు తీసేస్తారు, పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఫోటో ఇవ్వన్నారో వాడు ఆలోచించడం మొదలుపెట్టి ఒకసారి వస్తుందా, ఫస్ట్ టైం వేసరికి వెళ్తారా? ఆ రోజంతా వాడికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సండే వరకు, నా దగ్గరికి ట్యూస్డే వచ్చాడు, నెక్స్ట్ సండే వరకు ఏ పని చేయలేదంట. కూర్చొని ఇంటికి రావడం, సాయంత్రం కూర్చొని అది వేస్తూ ఆదివారం రోజు సూపర్గా డ్రా చేస్తాడు. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? అప్రిషియేట్ చేస్తాం. వెరీ గుడ్. అప్రిషియేట్ చేస్తే వాడి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అక్కడికి ఆపేస్తామా, కంటిన్యూ చేపిస్తామా? నేనేం చేస్తాను తెలుసా, మళ్ళీ ఫోన్ చేశాను, సార్ బొమ్మ గీస్తారు ఇప్పుడు ఏం చేయాలి, ఆపేయమంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళంటే ఆపేస్తే మళ్ళీ మొబైల్ పట్టుకుంటాడు. అలా కాకుండా కొత్తది ఏదైనా చేద్దాం అని చెప్పి ఈసారి ఫోటో తీసేసి 10 రూపాయలు నోట్ ఇవ్వమని చెప్పాను. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ డ్రాయింగ్ ఏదైనా ఉంటే 10 రూపీస్ నోట్. చూడండి ఎప్పుడైనా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. 10 రూపాయలు నోట్ ఇచ్చాడు, 1.5 మంత్ వరకు ఇప్పుడు దాకా మొబైల్ పట్టుకోలేదు. ఇప్పటికీ మనం ప్రయత్నిస్తున్నాడు. నేను ఒక విషయం చెప్పాను, అతను డ్రా చేసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న బుక్లో ఫ్రేమ్ చేసి ఫస్ట్ది ఎలా ఉంది, సెకండ్ది ఎలా ఉంది, థర్డ్ది ఎలా ఉంది అని చెప్పి మొత్తం స్కేల్ చూపించమన్నాను. ఇప్పుడు ఫస్ట్ బాగుంటుందా? దరిద్రంగా ఉంది. సెకండ్ది 1% ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదు, థర్డ్. అలా అతను చూపించినప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగాడంట, నాన్న ఇప్పుడు నువ్వు మొత్తం నా ఫోటో వేయడానికి 74 సార్లు తీసుకున్నావు, 74 సార్లు నా ఫోటో వేసావు, 74 సార్లు నువ్వేం ఏం నేర్చుకున్నావు అంటే, అప్పుడు ఆ 4th క్లాస్ కుర్రాడు ఏం చెప్పాడు తెలుసా, నాన్న ప్రాక్టీస్ చేస్తే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను నేర్చుకున్నాను అని చెప్పి వాళ్ళ అబ్బాయి చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తే బాగుంటుందా, అతను అడిగితే బాగుంటుంది? అర్థమైతే ఫస్ట్ చెప్పేది. ఈ రోజు నుంచి పిల్లలకి మీరు స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఏం చేయాలి, ఆలోచన చేసే విధంగా చేయండి. రైట్? ఇంకేమైనా మీ సందేహాలు ఉన్నాయా? ఇంకేమైనా నన్ను చెప్పచ్చు? ఇంకో 2-3 టిప్స్ చెప్పండి. టిప్స్ వరకు చెప్తాను. సో దట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేశారంటే, నేను ఒక విషయం చెప్తాను. పిల్లల ఎదుగుదలలో ఇద్దరి హస్తం మాత్రం చాలా ముఖ్యం. ఆ ఇద్దరి హస్తం ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఇంకోటి బీజేపీ. పేరెంట్స్ ఒక్కరే కాదండి, ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే టీచర్స్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దిస్ స్కూల్ ఈస్ ప్రొవైడింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ టు ద చైల్డ్? ఆ పిల్లలకి ఎన్వైరన్మెంట్ ఇస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? నేను ఇది 4వసారి రావడం, 4వసారి, నాకు పెద్ద పరిచయం కూడా లేదు ఎవరికి. 4వసారి రావడం, 4 సార్లు వచ్చినప్పుడు ఆవిడకి ఏదో రాజమాత సీట్ ఇచ్చినట్టు, ఎవరో నేను చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాను. మామూలుగా రాజమాత అనగానే నీకు బాహుబలి సినిమాలో ఆమె రమ్యకృష్ణ ఒక సీట్ మీద కూర్చొని ఉంటారు, చెయ్యిలా పెట్టుకొని నేను నా మాటే శాస్త్రం అని చెప్పి అంటూ ఉంటారు. అలా ఒక ఆవిడ మాత్రం ఎంట్రన్స్ లో కూర్చోన్నాను. ఎంట్రన్స్ లో కూర్చున్నప్పుడు నేను అసలే సైకాలజిస్ట్, నేను ప్రతి ఒక్కరి బిహేవియర్ బాగా అనాలిసిస్ చేస్తాను. నేను నాకు కూర్చున్నప్పుడు ఎవరు వచ్చినా ఫస్ట్ హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, ఈ రోజు ఉదయం ఎవరో బాబుని తీసుకురా ఫస్ట్ అడిగింది. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్?
ఎస్ ఏం తిన్నావు ఉప్మా తిన్నావు అవునా వెరీ గుడ్ అని ఫస్ట్ పిల్లలతో కనెక్ట్ అయ్యారు అంతేగా నేను హోంవర్క్ చేసావా ఏం చేస్తా ఇప్పుడు అవునా టీచర్ నేను వెళ్ళిపోతాను నీకు దండం అలా కాకుండా ఫస్ట్ సీసీ ప్యాటర్న్ ఎక్కడ కనపడిందంటే ఆ మేడంలో కనపడింది రెండోది ఆవిడ ఎప్పుడు టీచర్ లాగా మాత్రం పనిచేయలేదు ఆవిడ టీచర్ లాగా పనిచేయలేదు ప్రతి ఒక్కరిని తన సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు చాలా మంది చూడండి మీ ఓన్ పేరెంట్స్ కంటే కొంతమంది చూడండి మీ ఓన్ పేరెంట్స్ కంటే వేరే వాళ్ళ మాటలకు ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు ఎందుకు ఆ టీచర్కి ఈ పిల్లలు కూడా అంత కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి సార్ రెండు విషయాలు నేను అబ్జర్వ్ చేశాను ఒకటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా టీచర్స్ ఆ ప్యాషన్తో అలాగే లీడ్ చేశారు ఇంకోటి ఎప్పుడు కూడా టీచర్ లాగా పనిచేస్తే మాత్రం వర్క్ అవ్వదు టీచర్ ఎప్పుడు అదేమంటారు తెలుసా ఇప్పుడు నేను షూ ఇప్పేశాను బాగా కొట్టుకుంటాను షూ ఇప్పేశాను మా బెస్ట్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి జాన్ జిగిరి దోస్తు వాడికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఐసీయూ రూమ్లో డాక్టర్స్ బయటకు వచ్చి ఏం చెప్పారంటే అమ్మా మీ ఫ్రెండ్ ఇంకొక బతికితే 24 గంటల తర్వాత నేను చెప్పగలుగుతాను లేకుంటే ఈ మధ్యలో చచ్చిపోవచ్చు మాకు సంబంధం లేదని చెప్పి ఆ డాక్టర్ చెప్పాడు నా బెస్ట్ ఫ్రెండ్ మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే ఎక్కువ కనెక్ట్ అయింది మా బెస్ట్ ఫ్రెండ్ అలాంటి వాడు అక్కడ ఐసీలో ఉంటే నేను ఎంత బాధగా ఉంటాను అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి భుజమే చేసి అరే బాధపడకరా ధైర్యంగా ఉండు ఇలాంటి సిచ్యువేషన్ ధైర్యంగా ఉండాలి అని చెప్తే వాడిని ఫ్రెండ్ అంటారా లేకుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి అలాగే చేసి అరే ప్రాణ స్నేహితుడు ఐసీలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను ఆ బాధ ఈ గుండెల్లో ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలుగుతాను దయచేసి నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయగలుగుతావు అని చెప్పాడు ఇప్పుడు ఇతను నా బెస్ట్ ఫ్రెండా ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ రెండోదైతే ఒకటి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే ఏంటంటే గెటింగ్ ఇంటూ సమ్వన్ షూస్ అంటారు అవతల వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం ఆలోచించడం మొదలు పెడితే ఆ బాండింగ్ చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య ఎప్పుడైనా భర్త సాయంత్రం 5 గంటలకు వస్తే మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాన్నప్పుడు ఆయన ఆఫీస్లో ఏదో బిజీ షెడ్యూల్ పడిపోయి ఆ రోజు టైంకి రాలేదు మీరు డోర్ ఓపెనింగ్ ఏమండి సినిమా తీసుకెళ్ళలేదు అని అడగడం కాకుండా ఎవరైతే భార్య ఏమండి మీరు ఎప్పుడు 5కి వచ్చేవాళ్ళు ఈరోజు లేట్ అయిందంటే కనీసం నాకు తెలిసి ట్రాఫిక్ అయినా ప్రాబ్లం ఏంటంటే లేకుంటే అక్కడ ఆఫీస్లో మీ మేనేజర్తో ఇష్యూ ఏంటంటే పర్లేదని నేను అర్థం చేసుకోగలుగుతాను రేపు సినిమాకి వెళ్తానని చెప్పాను అనుకోండి వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ వైఫ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అర్థమైంది అలా ఆ టీచర్లో నేను సెకండ్ పర్సన్ చూశాను ఎలా తెలుసా పిల్లల ఏజ్లోకి దిగిపోయి వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అయ్యి స్టేట్మెంట్లు ఇవ్వకుండా వాళ్ళని ఆలోచింపచేసే విధంగా చేసింది ఎవరంటే కిందకి వచ్చిన మేడం అని దెన్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వేర్ ఏ టీచర్ కెన్ గివ్ టు ద స్టూడెంట్స్ అవునా ఇది బాగానే ఉంది రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి మనకి బాగా తెలుసు కానీ ఇక్కడ చాలా మంది ఫీజులు కట్టాం కదా మీరు చూసుకోండి మొత్తం మీరు చూసుకోండి మాకేం అవసరం లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదివించాల్సిన అవసరం లేని అనుకునే పేరెంట్స్ ఉంటే అది రైటా మేడం మీరు ఎంతవరకు చెప్పారు ఇప్పుడు నా ఇంట్లో నా వర్క్ ఏంటో మీరు చెప్పండి నేను అలాగే మేనేజ్ చేస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అవును ఇంట్లో ఒక్క పిల్లాన్ని పెంచడం ఈజీగా కష్టం ఒక పిల్లాడి మీరు తెలుసు లేదు మా ఇంట్లో చిన్నప్పుడు ఒక స్టేట్మెంట్ వచ్చేది ఏం తెలుసా మా అమ్మ ఎప్పుడైనా నేను సెలవుల్లో 2 రోజులు ఇంట్లో ఉంటే చాలు ఆ ఇంట్లో ఉన్న రోజు నేను మా అన్నయ్యతో గొడవ పడేవాడిని టీవీ రిమోట్లు ఇలా కొట్టుకుంటూ ఎండలో తిరుగుతుంటే మా అమ్మ వచ్చి ఒరే కోతిలాగా నీకు ఏగలేకపోతున్నాను టైంకి తినవు టైంకి భోజనం చేయవు స్కూల్ ఉన్నప్పుడు బాగుండేది నువ్వు స్కూల్కి వెళ్ళిపోరా స్వామి నీకు ఏగలేకపోతున్నాను చెప్పాను మీరు ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ వినారా అంటే కనిపించిన అమ్మా నాన్న ఇంట్లో ఒక కోతితో ఏగలేకపోతుంటే స్కూల్లో 40 కోతులు తేగడం ఈజీగా అర్థమైందా ఇక్కడ మీరు చేయాల్సింది 2 విషయాలు సార్ మా పిల్లలకి కోతులు ఎందుకన్నారంటే కోతులు మాత్రమే తనకు కావాల్సిన విధంగా బతకాలి అందుకే మనం మనుషులు కోతుల నుంచి వచ్చామంటారు అందుకే ఆ పిల్లల్లో కూడా ఆ వాల్యూస్ తగ్గించకుండా అవి అలాగే పెంచాలంటే మేక్ షూర్ టీచర్స్ ఎంత బాగా సపోర్ట్ చేస్తారో ఇక్కడ మీరు కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటే అప్పుడు ఎవరి గ్రోత్ బాగుంటుంది మీరంటే మీరు పిల్లల గురించి ఆలోచిస్తారండి పేగు బంధం రక్త సంబంధం ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఎందుకు ఆలోచించారు కానీ వాళ్ళకి ఒకే ఒక విషయం తెలుసు వాళ్ళు తన సొంత పిల్లలు ఎంత బాగా చూసుకుంటారో ఆ టీచర్లందరూ కూడా నాకు తెలిసి అందరినీ కూడా అంతే బాగా చూసుకుంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇస్తే ఎవరి భవిష్యత్తు బాగుంటుంది టీచర్ దా పేరెంట్ దా స్టూడెంట్ దా అలా స్టూడెంట్ ఇవ్వాలంటే ఈ రోజు నుంచి అందరూ కలిసి పనిచేయాలి రైట్ అండ్ నాకు చాలా ఆనందం కలిగించింది ఏంటంటే ఫస్ట్ టైం నా లైఫ్ హిస్టరీలో ఇలాంటి ప్రైమరీ స్కూల్కి వస్తున్నాను మీరు నా ఫేస్బుక్ ప్రొఫైల్లో వెళ్ళండి యూట్యూబ్లో వెళ్ళి నేనేం మాస్టర్ నేనేం తోపని నేను చెప్పుకోవట్లేదు కానీ నాకంటూ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను కానీ ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా 4 సార్లు ఇక్కడికి వచ్చాను దాదాపుగా 40 రోజుల నుంచి నా వెనకబడి సార్ మీరు ఒక్కసారి మా స్కూల్కి రండి సార్
మీకు నేను ఏం చేయగలుగుతాను నాకు తెలియదు, కానీ మీరు వచ్చి మాట్లాడితే కనీసం ఒక్కరి పేరెంట్లో మార్పు వచ్చినా కూడా మా స్కూల్లో నుంచి వెళ్ళే పిల్లల భవిష్యత్తు బాగుంటే మాకు అంతకంటే ఏం ఆనందం లేదని చెప్పి నన్ను ఇక్కడ దాకా లాక్కొని రావడానికి చెప్పి నా మీద పీక మీద కత్తి పెట్టి మరి రోజు కాల్ చేసి నువ్వు వస్తావు చంపేయమంటావు అని చెప్పి నా వెనకాల పడుతున్న వ్యక్తి ఎవరంటే ద మ్యాన్ బిహైండ్ దిస్ షో, వెనక నిలబడి మొత్తం చూస్తున్నా విజయ్ గారు అండి. ఆయనే లేకపోతే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. అర్థమైందా? ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఇది జస్ట్ సినిమా రిలీజ్ చేసే ముందు ఏదో రిలీజ్ చేస్తారు, ఏంటది? ట్రైలర్. ఇది ట్రైలర్ మాత్రమే. మీకు ఇంకో అద్భుత అవకాశం చెప్పాలనుకున్నాను, చెప్పచ్చా? ఎంతమంది ఇక్కడ పేరెంటింగ్ లో కొన్ని సందేహాలు, క్వశ్చన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? ఎవరు లేరా? ఓకే, ఉన్నాయా? ఎంతమంది అడగాలనుకుంటున్నారు? ఎంతమంది దానికి సొల్యూషన్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? అవునా? దానికోసం ఆగస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి వీఆర్ స్టార్టింగ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఏంటి సార్? ఇప్పుడంటే లోడలోనే నేను మాట్లాడాను. నెక్స్ట్ సెషన్ నేను ఏం మాట్లాడాను? ఎవ్రీ మంత్ లో వన్స్ ఆర్ ట్వైస్ 2 hours పాటు సెషన్ ఉంటుంది, అంతే కదా సార్? 2 hours పాటు సెషన్ ఉంటుంది. 2 hours పాటు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఉంటాను, ఇలాగే సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో గ్రేట్నెస్ ఏం తెలుసా? నాకు కుర్చీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి పేరెంట్స్ అందరూ ఇక్కడ కూర్చొని మీరు క్వశ్చన్స్ అడగచ్చు నన్ను. సార్ మా అబ్బాయి ఎంత బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తున్నాడు సార్, ఏం చేయమంటారని అడిగితే నేను మీ పర్టికులర్ ప్రాబ్లం గురించి సొల్యూషన్ ఇస్తాను. నా ఒక్క కన్సల్టేషన్ ఫీజు వచ్చి 1500 రూపాయలు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి కన్సల్టేషన్ చేయడానికి 1500 రూపాయలు. కానీ విజయ్ గారు ఏం చెప్పారంటే, మీ 2 గంటల సమయానికి ఎంత అవుతుందో అంతా నేను పే చేస్తాను, మీరు వచ్చి ఇక్కడ కూర్చొని మా పేరెంట్స్ అందరికీ మీరు సొల్యూషన్స్ ఇవ్వండి. ఎందుకంటే నాది ఒకేసారి 500 మందిని చేర్పించుకునే సంస్థ మాత్రం కాదు, కానీ ఉండే 40-50 మంది పిల్లల్ని మాత్రం బంగారంగా బయటికి చేసి పంపించాలి. అప్పుడే సొసైటీలో నా పిల్లలు ఆనందంగా ఉంటే నేను చాలా గర్వంగా ఉంటానని చెప్పి అనుకునే వ్యక్తి ఆశయాన్ని నేను ముందు తీసుకెళ్ళాలనుకుంటాను. ఎంతమంది ఆ భాగంలో మా పాత్ర మేము 200% ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్తాను ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? దయచేసి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి, మీ పిల్లలు స్కూల్కి ఎన్ని గంటలకు పంపిస్తారు? స్కూల్లో ప్రేయర్ ఎన్ని గంటలకు? మామూలుగా టైమింగ్ ఏంటంటే నెక్స్ట్ ఒక ఛాలెంజ్ తీస్తున్నాను. ఇంతకుముందు మొబైల్ ఒక ఛాలెంజ్ తీశాను, ఎంతమంది చూసారో తెలియదు కానీ మొబైల్ ఛాలెంజ్ ఒకటి, మొబైల్ బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఛాలెంజ్ ఇస్తే ఇప్పుడు దాదాపుగా 16,000 మంది అప్లై చేస్తున్నారు. నాకు తెలిసి 16,000 మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అవునా? దాని తర్వాత రెండో ఛాలెంజ్ నేను తీయబోతున్నట్టు ముందే చెప్తాను, మీకు చెప్పచ్చా? ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను బాధ కలిగించిన విషయం మీకు చెప్తాను. 2016లో ఒక స్కూల్కి వెళ్ళాను, కూకట్పల్లిలో ఒక స్కూల్ గెస్ట్గా వెళ్ళాను. 5 గంటలకు చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. 5 గంటల కంటే మనం ఎన్ని గంటలకు వెళ్తామండి? మీరు మామూలుగా ఎన్ని గంటలకు వెళ్తారు తెలియదు, నేను చీఫ్ గెస్ట్, నేను పుట్టిన దగ్గర నుంచి టైంకి అంత రెస్పెక్ట్ ఇస్తాను. 4:40 కల్లా అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళి కార్లో దిగుతున్నప్పుడు ప్రిన్సిపల్ మేడం వచ్చారు. వచ్చి సార్ ఏంటి సార్ ఇప్పుడే వచ్చారు, మీరు నాకు 5కి చెప్పారు, నా టైం నేను ఫాలో అవుతాను, 4:40 కల్లా నేను వచ్చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే అప్పటికి ఎల్ఈడీలు కట్టలేదు, ఫ్లెక్స్లు కట్టలేదు, కుర్చీలన్నీ ఖాళీగా అప్పుడే ఫిట్ చేస్తున్నాను. నేను వెంటనే ఏం మాట్లాడకుండా, కోప్పడకూడదు, గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్లో కూడా కోప్పడకూడదు. నేను వెంటనే ఏం మాట్లాడకుండా, మేడం నాకంటూ కుర్చీ ఉంటుంది కదా, ఎక్కడో కూర్చోడానికి ఫ్రంట్ రోస్ ఉన్న ఎక్కడ ఉంటుంది కదండి, ఉంది సార్ రండి సార్ అని అక్కడ కూర్చోబెట్టారు. 6:40కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 6:40 దాకా ఒక బేకార్ లాగా నేను ఇక్కడ కూర్చోన్నాను. సారీ, డోంట్ మైండ్ మై లాంగ్వేజ్, కొద్దిగా జనరల్గా మనం ఎప్పుడైనా ప్రొఫెషనల్గా లేదా జనరల్గా 6:40 వరకు అక్కడ కూర్చోన్నాను. 6:40 తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నా స్పీచ్ అంతా అయిపోయింది. 8 o'clockకి నేను మళ్ళీ వెళ్ళిపోతూ కార్ ఎక్కుతున్నాను. కార్ ఎక్కుతున్నప్పుడు డోర్ తీసి మేడం అక్కడ నిల్చున్నాను. మేడం నాకు చిన్న విషయం చెప్పండి, మీ స్కూల్లో ప్రేయర్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నాను? సార్ 9 o'clock స్టార్ట్ అవుతుంది సార్. 9 o'clock లేట్కి వస్తే పిల్లలు ఏం చేస్తారు? పనిష్ చేస్తాను సార్. ఓకే అండి, ఈరోజు మీ స్కూల్లో ప్రేయర్ 9కి స్టార్ట్ చేయగలను. రేపటి రోజు నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నేను రామ్ అక్కడి నుంచి చెప్పాను. ఏం మాట్లాడలేదు, ఏం తెట్లేదు, ఏం మాట్లాడలేదు. ఆమె ఏం తీసుకుందో నాకు తెలియదు కానీ 2017 నన్ను మళ్ళీ చీఫ్ గెస్ట్గా పిలిచింది. సేమ్ ప్రోగ్రామ్కి యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్గా పిలిచింది. 5 గంటల ప్రోగ్రామ్. నేను ఏంటకి వెళ్తాను? ముందు రోజు లేట్ అయింది, ముందుసారి లేట్ అయింది, లేట్కి వెళ్తాను, అంత సమస్య లేదు. నా పంక్చువల్, నా వాల్యూస్ కొన్ని ఉన్నాయి. నేరుగా 4:45కి వెళ్ళాను. నేరుగా మేడం సార్ రండి అని చెప్పి కూర్చోబెట్టాను. ఎగ్జాక్ట్లీ షార్ప్ 5 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 5. మేడం ఒకటే డిసైడ్, ఈ రోజు నుంచి మా స్కూల్లో చెప్పి ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి స్టార్ట్ చేశారు. అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2018 సార్ మీరే రావాలి మా స్కూల్ కన్నా, వస్తాను మేడం భలే వాళ్ళు, మీరు లాస్ట్ టైం నాకు బాగా నచ్చిందని చెప్పి నేను వెళ్ళాను. 2018 5 గంటలకు ప్రోగ్రామ్ అని చెప్పి నేను 4:40 కల్లా అక్కడికి వెళ్ళిపోయాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 350 చైర్లో 275 మంది ఆల్రెడీ పేరెంట్స్ అక్కడ కూర్చున్నారు. 5 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఏమర్థమైంది? ఎక్కడి నుంచి రావాలి?
వెరీ గుడ్, అది వాళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి మేనేజ్మెంట్. ఇది మన జనరేషన్ కాబట్టి పిల్లలకి ఫస్ట్ రోల్ మోడల్ ఎవరంటే పేరెంట్స్. అవును, నాకు చిన్న విషయం చెప్పండి, మీరు ఎక్కువగా ఆరాధించే ఒక దైవం, ఒక పర్సనాలిటీ. నేను అబ్దుల్ కలాం గారిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాను. అలా మీరు ఎవరైనా ఎక్కువ ఆరాధించే హీరోలు కానీ ఎవరైనా ఒకరు చెప్పండి. పొలిటీషియన్స్ అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. మీరు ఎక్కువగా ఆరాధించే వ్యక్తి ఒకరి గురించి చెప్పండి. ఇప్పుడు బతుకుంటారండి. మీ స్కూల్ టీచర్ అవునా మేడం? పేరు రాధిక గారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? విజయవాడలో. జస్ట్ ఇమేజిన్ హైదరాబాద్ వచ్చారు. ఆవిడ మీకు ఫోన్ చేసి, అమ్మ నేను కలవాలనుకుంటున్నాను రండి అని చెప్పి అన్నాడు. 10 గంటలకు అక్కడ రమ్మన్నారు. మీరు ఏ టైంకి అక్కడికి వెళ్తారు? చిన్నప్పటి నుంచి గురువుగా భావిస్తూ, మీరు ఆమెనే ఒక దైవంగా భావిస్తూ అంత ఆరాధిస్తున్న వ్యక్తి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి 10 గంటలకు రమ్మన్నప్పుడు మీరు ఏ టైంకి అక్కడికి వెళ్తారు? ఏముంది ఆ ఎదురు చూస్తే పెద్ద విషయం అని అనుకుంటారా? ఆవిడ చెప్పిన టైంకి మినిమం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ముందెళ్తారు. అవును, నాకు చిన్న విషయం చెప్పండి. మనిషిని గౌరవిస్తున్నా, మనిషిని ఆరాధిస్తున్నా, మనిషిని రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ టైంకి మనం రెస్పెక్ట్ ఇస్తాం. అమెరికా ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎవరైతే టైంకి రెస్పెక్ట్ ఇస్తారో ఇప్పటిదాకా వాళ్ళు నాశనమైన ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ఎక్కడైతే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, లేకుంటే టాటా, రతన్ టాటా, లేకుంటే వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరూ వచ్చి మనతో చిట్చాట్ చేస్తారా? ఒక్కొక్క సెకండ్ వాళ్ళు టైంకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప వాళ్ళే. నేను నా టైంకి రెస్పెక్ట్ ఇస్తాను. 10:45కి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినాను. 10:45 నుంచి 11 దాకా కూర్చున్నాను. ఎవరైనా వస్తారేమో చూస్తూ ఉంటే నాకు స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారండి? సారీ, నేను మిమ్మల్ని అడిగాను. మళ్ళీ మీరు కారణాలు చెప్పకూడదు. ఏంటి సార్, వస్తున్నప్పుడు టైర్ పంచర్ అయింది, వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పిల్లలకి ఫస్ట్ మీరే రోల్ మోడల్స్. ఈ రోజు నుంచి నేను నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చేసరికి ఈ రోజు 11 గంటలకి చాలా మంది 11:05కి వచ్చారు చూసారా, 11:01కి వచ్చారు చూసారా, అది కూడా తప్పే. ఒప్పుకుంటారా? సారీ, ఏమన్నా క్షమించండి, కానీ చెప్పే బాధ్యత ఒక టీచర్గా నాకు మాత్రమే ఉంది. ఈ రోజు నుంచి ఎవరికైనా ఒక మాట ఇస్తే, నాకు మా గురువుగారు ఒకటే నేర్పించారు, సుధీర్ నువ్వు ఎప్పుడైనా ప్రోగ్రామ్ అని 11 గంటలకు వెళ్ళాలని చెప్పినప్పుడు ఒకవేళ నువ్వు 11కి అక్కడికి వెళ్ళలేకపోతే నువ్వు అలా చచ్చిపోయినట్టు అన్నాడు. నాకు ఇప్పటికీ ఆ మాట గుర్తుండిపోయింది. అందుకే ఎక్కడ ప్రోగ్రామ్ ఒకవేళ వెళ్ళలేకపోతే ముందే ఫోన్ చేసి, సార్ నాకు 1 hour లేట్ అవుతుంది సిచ్యువేషన్ సార్, మొత్తం క్లారిటీ ఇస్తారు. అంతేగాని నేను మాత్రం రాదు. ఈ రోజు నుంచి అదే వాల్యూస్ కూడా మీ పిల్లల్లో కల్టివేట్ చేస్తే ఎలా ఉంటుంది? నేను నా టైం వాల్యూ అంత రెస్పెక్ట్ ఇస్తాను. నెక్స్ట్ టైం 1 hour పట్టని 2 hours సెషన్ ఉంటుంది. కేవలం నేను లిమిటెడ్ పేరెంట్స్ మాత్రమే తీసుకొని మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను కౌన్సిలింగ్ ఇస్తాను. కావాలనుకుంటే మాత్రం హ్యాపీగా టైం టు టైం చేసుకొని వెళ్ళిపోతాను. ఇది సార్ ఎన్ని నెలలు చేస్తారు? టార్గెట్ చెప్తాను నేను. అన్ని నెలలు టార్గెట్ పెట్టుకోలేదు. మీకు క్వశ్చన్స్ ఉన్నంత కాలం మేము రెడీగా ఉంటాం. ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో మొత్తం క్వశ్చన్స్ ఉంటాయి. మీ క్వశ్చన్స్ అన్ని మీరు అడగచ్చు. మీ దగ్గర నుంచి ₹1 నేను ఛార్జ్ చేయను. నాకు మొత్తం ఆయన పే చేస్తాను. ఆయనకి ఎంత నాకు ఆనందం అంటే, సార్ నేను ఒకేసారి లక్షలు సంపాదించాల్సి వస్తుంది, కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటే నాకు చాలా అనుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి నేను అది సర్వీస్ చేయాలని చెప్పి నేను చేస్తాను. ఎంతమంది రిప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు? దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీలా గుర్తులు నిలబెట్టకండి, చేయడానికి ఓకేనా? దయచేసి వన్ స్మాల్ రిక్వెస్ట్, పేరెంట్స్ మీ ఎనర్జీ ఎక్కువ ఉంటే పిల్లల ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నేనే క్లాస్కి వచ్చాను. ఈరోజు మీ అందరికీ పేరెంటింగ్ గురించి చెప్తాను. పేరెంటింగ్ అంటే పేషెన్స్ ఉండాలి. పేరెంటింగ్ అంటే ఇలా చెప్పారనుకో, అవునా అబ్బా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి. చాలా మంది ఎవరైతే పేరెంట్స్ ఎనర్జీకి ఉంటారో పిల్లలు చాలా ఎనర్జీకి ఉంటారు చూడండి. లేదా మీరు ఎనర్జెటిక్గా లేకపోతే పిల్లల ఎనర్జీ తగ్గిపోతుంది. ఈ రోజు నుంచి మీ ఎనర్జీ డబుల్ చేయండి. ఎంతమంది ఇళ్ళలో సోఫాలు ఉన్నాయి? సోఫాస్. ఎంతమంది ఇళ్ళలో బెడ్ ఉంది? ఇది స్టూపిడ్ క్వశ్చన్ ఉందా? ఎంతమంది పిల్లలు బెడ్ మీద ఎగురుతున్నారు? ఇప్పటికీ మీ పిల్లలు ఎంతమంది బెడ్ మీద ఎగురుతున్నారు? వెరీ గుడ్, చేతులు ఎత్తున అలాగే ఉంచండి. అలాగే ఎంతమంది పిల్లలతో పాటు ఇప్పుడు మీరు బెడ్ మీదకి ఎంతమంది ఎగురుతున్నారు? ఇప్పుడు ఎగిరినప్పుడు నాకు విషయం చెప్పండి, అప్పుడు పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? అరే మా మమ్మీ అలాగే ఉంది, వెరీ గుడ్. మమ్మీ ఏం చేయమండి చెప్పు. ఒకవేళ మీ ఇంట్లో సోఫా లేకుండా ఒక స్ట్రాంగ్, మా ఇంట్లో ఇప్పటికీ మా అక్క కొడుకున్నాడు, మా అన్నయ్య కొడుకున్నాడు, వాళ్ళిద్దరి కోసం నేను ఒక స్ట్రాంగ్ సోఫా కొట్టించాడు. ఎంత తెలుసా? ఓన్లీ 15 kgs వాడేయడానికి కాదు, 100 kgs నా బరువు మోయడానికి ఒక సోఫా కొట్టించాడు. ఇప్పుడు వాళ్ళు ఎగురుతున్నప్పుడు నేను ఎగిరాను అనుకో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీరు అనుకోవచ్చు, ఏం సార్ భూమి పుట్టినప్పుడు పుట్టారు మీరు ఎగటం ఏంటండి, కానీ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? వాళ్ళలాగా మారాలి. వాళ్ళకి 5 years ఉంటే మీ ఏజ్ ఎంత ఉండాలి? 5 years ఉండాలి. వాళ్ళకి 10 years వస్తే మీ ఏజ్ ఎంత ఉండాలి? అవును, నేను ఒక చిన్న క్వశ్చన్ అయితే చెప్పండి.
చిన్నప్పుడు ఏది వచ్చినా కూడా ఇంటికి వచ్చి అన్ని పేరెంట్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మీ పిల్లలన్నీ వచ్చి షేర్ చేసి, అమ్మ ఈరోజు నేను రైమ్ నేర్చుకున్నా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కిన టెంకల్ పోయేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫన్నీగా చెప్తారు, తప్పులు చెప్తారు, మీరేమన్నారు. కానీ నాకు విషయం చెప్పండి, వాళ్ళు 4వ క్లాస్ 5వ క్లాస్ రాగానే అన్ని పేరెంట్స్ గురించి చెప్తారా, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్స్తో. కరెక్ట్ కదా? ఇప్పుడు ఇంకొద్ది పెరిగితే మీతో క్రమేణా అన్ని చెప్పుకోవడం మానేస్తే యు ఆర్ నాట్ ద రైట్ పేరెంట్. అందరూ పాన్ వీడియోస్, సెక్స్ వీడియోస్ కనెక్ట్ అయిపోయారు. మొత్తం ఇంటర్నెట్లో మొత్తం యాక్సెస్ చేసేది ఎవరంటే జస్ట్ ఈ 6th నుంచి 10th క్లాస్ పిల్లలు. నేను ఆ పేరెంట్స్ మీద కలిసాను, ఏంటి సార్ ఇలా అంటే, లేదండి మా పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళ వీడియో సెంటర్కి వెళ్తారని చెప్పి వెళ్ళారు సార్ అని చెప్పి అనుకుంటారు. పాపం పేరెంట్స్ ఏమీ తెలియదు. కానీ పిల్లలు అడిగారు ఎందుకు ఇలా జరుగుతుందంటే, అప్పుడు కొంతమంది పిల్లలు చెప్పిన సమాధానం మాత్రం నన్ను ఆలోచింపజేసింది. ఏం తెలుసా, 3rd క్లాస్లో ఆ పిల్లాడు ఒకడు వచ్చి వాళ్ళ నాన్న అడిగంట, నాన్న వాట్ యు మీన్ బై సెక్స్ అని. మన భారతదేశంలో సెక్స్ అనగానే పెద్ద బూత్లాగా చూస్తుంటాం, అవునా? వాడికి ఒక సందేహం వచ్చింది, అవునా? ఈ పేరెంట్ ఎక్కడి నుంచి నేర్చుకోవాల్సిన, స్కూల్కి వెళ్ళి నీకేదో నేర్పిస్తున్నా, బుద్ధి లేదా మాత్రం అని చెప్పన్నాడు. వాడు అవునా నాన్న ఓకే అని చెప్పి కామ్గా పక్కకు వచ్చాడు. నేను మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ వాట్ యు మీన్ బై దిస్ అంటే, ఆ మదర్ కూడా ఏం చెప్పలేకపోయాను, ఇవన్నీ నేర్చుకున్నా, బుద్ధి లేదు మాత్రం అని చెప్పి వచ్చేసింది. కానీ ఈ క్వశ్చన్ వీడి బ్రెయిన్లో ఉంటుందా ఆగిపోతాడు. మనం జనరల్గా మాట్లాడు, నేను ఒక పేరెంట్గా మాట్లాడతాను, అవునా? వాడికి ఆ క్వశ్చన్ రిపీట్ పోయి టీచర్ని అడగలుగుతానా? కానీ ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా, వాడిలాగే పనికి మాలిన మైండ్ సెట్ ఉంటే ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. మామ ఏంటిదని, మరి నీకు తెలియదా, నాకు తెలియదు, రా కలిసి నేర్చుకుంది. ఇక్కడ రైట్ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఈరోజు చాలా మంది పిల్లలు అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. దుబాయ్లో మన ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంటే వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కానీ ఈ సిస్టమ్ గురించి అన్ని మాట్లాడుతుంటే పిల్లలు 10th క్లాస్లోకి వచ్చినా కూడా దే డోంట్ హ్యావ్ ద డైవర్షన్. ఎటువంటి డైవర్షన్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాంటి ఎడ్యుకేషన్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను, నేర్చుకుంటాను. మీ అందరికీ అది కావాలి కదా. నేను ఇది పేరెంట్స్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఒక క్లాస్ పెడతాను, పిల్లలకి ఎలా నేర్పించాలి, పిల్లలకి ఎలాంటి విలువలు నేర్పించాలని చెప్పి నేను క్లాస్ చెప్తాను. ఆ క్లాస్కి నేను చేసేది ఒక్కొక్కరికి 3000 రూపాయలు ఛార్జ్ చేస్తాను ఒక రోజంతా క్లాస్. అది కూడా కావాలంటే మీకు ఫ్రీగా చెప్తాను, కావాలో వద్దు. ఫ్రీగా ఇస్తే వాళ్ళు బాగోదు కదా. అలా అని చెప్పి నేను విజయ్ సార్కి ఎక్కువ మనీ ఛార్జ్ చేయమని చెప్పను, ఫ్రీగానే ఇస్తాను. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నా టైంకి మీరు రెస్పెక్ట్ ఇస్తే మీ క్వశ్చన్స్కి నేను అంతే రెస్పెక్ట్తో ఆన్సర్ చేస్తాను. ఎంతమంది నెక్స్ట్ టైం నా టైంకి రెస్పెక్ట్ ఇస్తారు? తక్కువలో అది నా టైంకి రెస్పెక్ట్ ఎందుకండి, మీ టైంకి మీరు ఎంతమంది రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు? ఓకేనా? నెక్స్ట్ టైం విల్ మీట్. అండ్ దయచేసి మీ పిల్లలకి మీరు బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే మాత్రం ఈ రోజు నుంచి మీరు ఒక అద్భుతంలాగా తయారవ్వండి. మీ పిల్లలు అందరికి మించి తయారవుతారు. ఆ అద్భుతంలో మాత్రం ఎలాంటి లోపాలు కనపడదు.